హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్ టెల్. మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ మీద ఒక థియరీకి సంబంధించిన క్వశ్చన్ తీసుకొని దీని ఆన్సర్ ఎలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేయొచ్చు అనేది మనము క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు మంచి నీటి హెడ్డింగ్ రాయాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ అబ్రెసివ్ జెట్ మెషినింగ్. సో మనకి క్వశ్చన్ రావచ్చు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అబ్రెసివ్ జెట్ మెషినింగ్. ఇట్లా క్వశ్చన్ వస్తే ఆ అబ్రెసివ్ జెట్ మెషినింగ్ ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇట్లా నీట్గా డయాగ్రామ్ డ్రా చేస్తే ఎగ్జామినర్కి మంచిగా అర్థమవుతుంది మీకు ఎంత సబ్జెక్ట్ వచ్చిందని. సో ఇట్లా డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ఆ డయాగ్రామ్ చూసుకుంటూ మీరు ఆన్సర్ కూడా మీ ఓన్ స్టైల్గా రాయొచ్చు. ఫస్ట్ డయాగ్రామ్ ఇది ఎంటైర్ సెటప్ మన అబ్రెసివ్ జెట్ మెషినింగ్. ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ కంప్రెసర్ వస్తుంది, గ్యాస్ సప్లై. ఆ కంప్రెసర్ నుంచి మనం గ్యాస్ సప్లై చేస్తాం. తర్వాత మనకు ఒక ఫిల్టర్ కావాలి, తర్వాత ప్రెషర్ గేజ్ కావాలి, రెగ్యులేటర్, తర్వాత ఇదంతా మిక్సింగ్ ఛాంబర్, తర్వాత ఇది వైబ్రేటరీ సోర్స్, ఇది నాజిల్, ఇది జెట్, ఇది మన వర్క్ పీస్. ఓకే, సో ఇది మన ఎంటైర్ సెటప్ మన అబ్రెసివ్ జెట్ మెషినింగ్. ఇప్పుడు మనము ఇటువంటి క్వశ్చన్ థియరీకి సంబంధించిన క్వశ్చన్ వస్తే ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ తోటి స్టార్ట్ చేయాలి. మీరు కీవర్డ్స్ సైడ్ హెడ్డింగ్ రాయండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా వర్క్ అవుతుంది ఈ అబ్రెసివ్ జెట్ మెషినింగ్, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ రాయాలి. తర్వాత అప్లికేషన్స్, ఈ మన అబ్రెసివ్ జెట్ మెషినింగ్ ఎక్కడెక్కడ వాడతాము, ఎటువంటి సందర్భాలలో వాడతాము, ఏ మెషినింగ్ సందర్భంలో ఈ అబ్రెసివ్ జెట్ మెషినింగ్ వాడతాం అనేది అప్లికేషన్స్ కూడా రాయాలి. తర్వాత 1-2 అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అట్లా మీరు ఆన్సర్ అనేది కంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు మనము ఈ వర్కింగ్ చూసుకుందాం. ఫస్ట్ అబ్రెసివ్ జెట్ మెషినింగ్. ఇక్కడ మనము కంప్రెసర్ నుంచి గ్యాస్ సప్లై చేస్తాం. ఈ గ్యాస్ ఫిల్టర్ నుంచి పాస్ అవుతుంది. ఈ ఫిల్టర్ ఎందుకు వాడతామంటే గ్యాస్లో ఏమైనా ఇంప్యూరిటీస్, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడ మనం పంపించే గ్యాస్, కంప్రెస్ అయిన గ్యాస్ అనేది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. తర్వాత ప్రెషర్ గేజ్ మనము చూసుకుంటాం ఎంత ఫ్లో వెళ్తుందని. తర్వాత రెగ్యులేటర్ కూడా కరెక్ట్ ఫ్లో అనేది ఈ రెగ్యులేటర్లో మనము గ్యాస్ అనేది చూసుకుంటాం. ఇక్కడ వచ్చిన గ్యాస్ అనేది ఈ మిక్సింగ్ ఛాంబర్లో అబ్రెసివ్స్ వస్తాయి. ఇక్కడ అబ్రెసివ్స్ గ్యాస్ అనేది మిక్స్ అయిపోతుంది. సో ఒక చిన్న సార్ట్ ఆఫ్ వైబ్రేటరీ సోర్స్ వాడతాం. ఈ వైబ్రేషన్ అబ్రెసివ్స్కి గ్యాస్కి ద్వారా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఈ మిక్స్ అయిపోయింది ఈ ఇన్లెట్ ద్వారా వచ్చి ఇక్కడ మనకి నాజిల్లో మన వెలాసిటీ పెంచేస్తే మనకి ఈ జెట్ నుంచి ఇక్కడ వెలాసిటీ మనకి పెరిగేసి ఇక్కడ మనకి వర్క్ పీస్ అనేది మెషినింగ్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్స్ చూసుకుంటే ఈ అబ్రెసివ్ జెట్ మెషినింగ్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇది చూస్తుంటేనే మనకి ఎంటైర్ సెటప్ చూస్తుంటేనే ఫస్ట్ అప్లికేషన్ ఏం గుర్తుకు రావాలంటే డ్రిల్లింగ్ గుర్తుకు రావాలి. డ్రిల్లింగ్, బోరింగ్, మిల్లింగ్, క్లీనింగ్, తర్వాత ట్రిమ్మింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ వచ్చేసి సర్ఫేస్ ఫినిషింగ్, తర్వాత కట్టింగ్, తర్వాత డీబ్యూరింగ్. ఇవన్నీ చాలా అప్లికేషన్స్ మన ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ అబ్రెసివ్ జెట్ మెషినింగ్ ద్వారా మనము నేర్చుకుంటాము. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్లో ఒకటి మన సర్ఫేస్ క్లీనింగ్ అని ఉంది, సర్ఫేస్ ఫినిషింగ్ అని ఉంది. సో ఇదే ఫస్ట్ మంచి అడ్వాంటేజ్ రాసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఈ నాజిల్ అనేది ఎక్కువ విస్టాండ్ కాదు, ఈ నాజిల్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని మనము నేర్చుకోవచ్చు ఈ అబ్రెసివ్ జెట్ మెషినింగ్. సో మీకు ఇప్పుడు ఇది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకున్నాం కదా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే ఇదే క్వశ్చన్ చాలా వేరియస్ ఫామ్స్లో అడగవచ్చు మిమ్మల్ని. ఓకే, సో అందుకే మీరు క్వశ్చన్ బాగా చదవాలి. క్వశ్చన్ బాగా చదివి దాంట్లో ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, మీరు ఏం అర్థం చేసుకున్న క్వశ్చన్ ఎలా రాయాలనేది మీరు పక్కా ఫోకస్ చేస్తే మీకు ఇటువంటి క్వశ్చన్ థియరీకి సంబంధించిన క్వశ్చన్ 10 మార్క్స్కి ఈజీగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఫస్ట్ డయాగ్రామ్ మంచి నీట్గా కంప్లీట్ చేసేసుకొని పెన్సిల్ తోటి డ్రా చేయాలి, పెన్ను యూజ్ చేయకండి. సో చాలామంది విద్యార్థులు ఈ మధ్యలో పెన్ తోటి డ్రా చేస్తున్నారు. పెన్ను యూజ్ చేయకండి, పెన్సిల్ తోటి డ్రా చేయండి.
డ్రా చేసేసి దీనికి సంబంధించిన థియరీ అనేది మీరు ఒక 4-5 పాయింట్స్ మీ ఓన్ స్టైల్గా రాసేస్తే అప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు మన ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.